నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి క్షేత్రానికి వచ్చాము. ఇది కడపలో ఏంది కడప నగరంలో దేవుని కడప అని మనం వెంకటేశ్వర స్వామి దేవాలయం చూసాం. ఆ పక్కనే శివాలయం ఉంది. శ్రీ సోమేశ్వర ఆలయం పేరుతో శివాలయం ఉంది. ఇది చాలా పురాతనమైందని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఈ ప్రాంతంలో దేవుని కడప అని అంటారు. చాలా పురాతనమైన ఆలయం అనమాట. దీన్ని సాక్షాత్తు చంద్రుడే ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పేసి పురాణాల ఆధారంగా తెలుస్తోంది. పైగా ఆ చంద్రుడు ఇక్కడ అది శివలింగం ప్రతిష్ఠించి పూజలు కూడా చేశాడట. పూజలు కూడా చేశాడంట. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవుని కడపబడేటువంటి వెంకటేశ్వర స్వామికి గుడికి పక్కనే ఉంటుంది. ఆగ్నేయ వైపుగా అంటే వెంకటేశ్వర స్వామికి కోనేరు పక్కన అనమాట ఉంటుంది. చాలా ప్రసిద్ధమైన ఆలయం అనమాట. ఎవరైనా సరే దేవుని కడప వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఈ ఆలయం కూడా తప్పగా దర్శించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రత్యేకించి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మహోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, ఆరుద్రోత్సవం, శివరాత్రి ఉత్సవం, శరన్నవరాత్రులు, ఇక రకరకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ వివిధ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడు, పరమశివుడు అనగానే అక్కడ విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా కొలువై ఉంటాడు కదా. విఘ్నేశ్వరుడు చూడండి ముగ్ధ మనోహరంగా ఉన్నారన్నమాట. ఆ తర్వాత ఆ పక్కనే ఈ నాగ శిలలు ఈ గుడి ప్రాంగణంలో అక్కడక్కడ విరివిగా ఏర్పాటు చేసినారండి. ఒక దగ్గర అయితే చాలా విభిన్నంగా ఏర్పాటు చేసినారు. ఆలయం చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది చూడండి. తర్వాత చండేశ్వర స్వామి, మనం ఇప్పుడు చూసింది చండేశ్వర స్వామి. తర్వాత మరో దేవుణ్ణి దర్శించుకుందాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సోమేశ్వర స్వామి ఆలయంలో రెండు ప్రత్యేకత ఉన్నాయి. ఒకటి అయ్యప్ప స్వామి, రెండు సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకించి మంగళవారము లేదంటే ప్రతి నెల షష్ఠి, శుద్ధ షష్ఠి రోజు, అలాగే కృతికా నక్షత్రం రోజు వివిధ పూజలు చేస్తారు. భక్తులు ఆ స్వామివారికి అభిషేకించి కోరికను తీర్చుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయంట. ముఖ్యంగా సంతానం భాగ్యం ఖచ్చితంగా కలుగుతుందంట. అలాగే అయ్యప్ప స్వామి కూడా ప్రతి శనివారము అలాగే బుధవారం చేస్తారు. ఇప్పుడు మనం ముందుగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం. ఇందాక చూశారు ఆయన వాహనం సింహ వాహనం ఎదురుగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు కదా. వారి ఆశీస్సుని మీకు కలగాలని కోరుకుంటున్నాం. అలాగే పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, ఈయన కూడా విశేష పూజలు జరుగుతాయి. ఇందాక చెప్పాను నేను. ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ప్రతి నెల షష్ఠి తిథి నాడు అలాగే ఉత్సవమూర్తులు షష్ఠి తిథి నాడు కృతికా నక్షత్రం రోజు విశేష పూజలు చేసి వరపడుతూ ఉంటారన్నమాట. ఇది ఇంకా ఇవి చెప్పాం కదా, ఈ నాగశిలలు విరివిగా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎందుకంటే చాలా యాత్రికులు భక్తులు వెంకటేశ్వర స్వామిని విరివిగా దర్శిస్తుంటారు. ఆ పక్కన ఉన్నటువంటి ఈ సోమేశ్వర ఆలయాన్ని, అందుకని సోముడు అంటే చంద్రుడు, ఆ చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన వాడు కాబట్టి ఈయన్ని సోమేశ్వరుడు అని పేరు రావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి విశిష్టంగా చాలా అద్భుతంగా ఉంది కదా. చూడండి, అంటే ఒక కొండ మీద పరమశివుడు, ఆ కొండ చుట్టుకున్నటువంటి పాము అన్నట్టుగా ఎంతో గొప్పగా తీర్చిదిద్దున్నారు. అద్భుతంగా అయితే ఉంది. గుడి చాలా ప్రాచీనమైంది. ఆ యొక్క ఆలయాన్ని సందర్శించి, ఈ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ఆ పరమశివుని యొక్క మాత పరదేవ మాత యొక్క అలాగే సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు కలగాలని. అలాగే ఇప్పుడు మనం చూసింది నవగ్రహాలు, శివలింగం ఉంటే నవగ్రహాలు ఉంటాయి. చూడండి, ఆలయం కూడా చాలా ఉన్నతంగా ఉంది. అయితే ఇది చాలా పురాతన ఆలయం కాబట్టి రోడ్డుకి కొంచెం లోతట్టుగా ఉంటుంది. రోడ్డు హైట్లు ఇవ్వడం వల్ల అయినా ఈ ఎటువంటి మనకి అసౌకర్యం ఉండదండి. చాలా చక్కగా ఉంటుంది. స్వామివారిని గుడిలోకి ప్రవేశం లేదు కాబట్టి, అంటే నేను వీడియో తీయడానికి స్వామివారిని సాహసించలేకపోయాను. మన యథావిధిగా సాధారణంగా చూడండి, ఎవరు పిల్లవాడు అంటే ఆవుకిని దాటిస్తున్నారు. ఖచ్చితంగా
ఈ ఆలయం దర్శించి ఆశీస్సు పొందుతారని కోరుకుంటూ మీ అంకబాబు.